కానీ దోష విషయంలో మీరు పెద్దలుగా వ్యవహరించలేదు, పెద్దోడుగా వ్యవహరించలేదు. దోష ఇష్యూ గొడవ అని చిన్న టాపిక్ చెప్పి అసలు దోష విషయం సాల్వ్ చేసింది ఆదిత్యరావు. నాయన నువ్వు ఎంతసేపు సోనియా దగ్గరే కూర్చో, సోనియా ఒళ్ళో పడుకొని కథలు వింటా ఉండు, పాత చింతకాయ పచ్చడి కథలు. ఈ కథలు వింటా ఉంటే నీకు ఎవడో కనబడ్డు. అసలు దోష మ్యాటర్ని సాల్వ్ చేసిందే ఆదిత్య ఓంరా. నాయన వెళ్ళి సారీ చెప్పు ప్రేరణ, విష్ణుప్రియ ఎల్లు మాట్లాడుకోండి, ఈ గొడవని ఇక్కడితో వదిలేయండి అని ఇద్దరికి సర్దు చెప్పి ఆ దోశని తీసుకొచ్చి తినిపించేలాగా చేసిందే ఆదిత్య ఓము. నువ్వు ఆదిత్య ఓం లేదంటావేంట్రా బాబు, నీకు అసలు అర్థమవుతుందా? అందుకే నీకు ఆదిత్య ఓం కూడా నువ్వు చూడనప్పుడు నిన్ను ఆర్గ్యుమెంట్ చేయలేను నిఖిల్ అన్నాడు. చాలా సింపుల్ గా అన్నాడు, నువ్వు చూడలేనప్పుడు నేను ఎలా ఆర్గ్యుమెంట్ చేస్తాను, నేను చేయలేను నిన్ను అన్నాడు. చాలా బాగా అనిపించింది నాకైతే. నిన్న ఎపిసోడ్ మొత్తం నాకు సోనియా మీద కక్ష తప్పితే ఏమీ కనబడతలేదబ్బా. సోనియా మాటలు కానీ బిహేవియర్ కానీ చాలా చాలా తేడాగా ఉన్నాయి. ఆమె మాట తీరు చాలా కంప్లీట్ రాంగ్. ప్రతి ఒక్కరిని ట్రిగ్గర్ చేసే పాయింట్ కూడా కరెక్ట్ గా లేదు. నబిల్ కింగ్, సోనియా స్నేక్, అర్థమైందా? నబిల్ కింగ్ ఎప్పటికైనా సరే చూడండి, సీజన్ అయ్యే లోపు నబిల్ ఎప్పుడు కూడా కింగే. కింగ్ ఎప్పుడు కూడా ఎవరికి తలంచడం. స్నేక్ ఎప్పుడు ఏం చేద్దే, పాలు పోసినా గుడ్లు పెట్టినా కాటేస్తుంది. పుట్టలో ఇప్పుడు మనం ఎంత పూజలు చేసినా పాము దాని బుద్ధి పోగొట్టుకోదు, కాటేస్తుంది. కాబట్టి ఈ పాము నుంచి కొంచెం దూరంగా ఉండండి. పక్కలో పాముని పడుకోబెట్టుకుంటున్నావు నిఖిల్, నిన్ను ఎప్పుడో అడ్డం తిరిగి పసుకొని కాటేస్తుంది, అప్పుడు నువ్వు బయటకు పోతావు. నా మాటిని నువ్వు దూరంగా వెళ్ళిపో. పాములతో సావాసం చేసినోడు ఎవడో కూడా ఆ పాముతోనే సత్తాడు, కానీ ఎప్పుడు కూడా బాగుపడినట్టు ఈ చరిత్రలో లేదు. చూడండి, కావాలితే పామును పెంచుకుంటున్నారు చాలా మంది బయట. అనకొండలు పెంచుకుంటున్నారు ఏమన్నా పిచ్చినా కొడుకులు. అప్పుడప్పుడు అది ఒక నెల రోజులు తినటం మానేస్తుంది. తినటం మానేసి ఒకసారి మింగేద్దండి. ఎందుకంటే ఆ మింగుతం కోసమే ఒక నెల రోజులు తిందో. అర్థమైందా? అంతే. నీకు దీన్ని బట్టి ఏం అర్థమైంది? దీన్ని బట్టి ఏమి అర్థమైంది? నీకు ఏం నీతి నేర్చుకున్నావు నువ్వు అసలు నువ్వు ఎందుకు వాళ్ళ మధ్యలో ఉండి సతమతం అయిపోతున్నావు? అటు చెప్పలేక ఇటు చెప్పలేక నువ్వు అర్జెంట్గా బయటికి రారా స్వామి. నువ్వు బయటకు రాకపోతే బయటకు పోతావు. నీకు ఇదే చెప్తున్నా ఫైనల్గా. ఈ రోజు ఎపిసోడ్ మొత్తం చూస్తున్నా, నిఖిల్కి వాళ్ళిద్దరిని ఏమన్నా అంటుంటే కళ్ళు మండుతున్నాయి అబ్బా. నేను గమనిస్తున్నా, నిఖిల్ కూడా డబుల్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది. నిజంగా నిఖిల్ నువ్వు ఇదే రకంగా కంటిన్యూ అయితే నిన్ను మట్టికి నేను మామూలుగా వేసుకోనమాట. నువ్వు కూడా ఒక మెంబర్ అయిపోతావు. నాకు సోనియా పృథ్వీ లాగా నువ్వు ఒక నెంబర్ అయిపోతావు. ప్రతిరోజు నీ గురించి కూడా తగులుకుంటావు. ఆడు ఉండబట్టి ఆదిత్యవుని గప్ప నుంచి తలకలేపేశాడు. అర్థమైందా? చీఫ్ కింద అవకాశం ఇవ్వగానే బిగ్ బాస్. అది చాలా తప్పది. అందరూ రివెంజ్ నామినేషన్ చేశారు, రివెంజ్ పగలు తీర్చుకుంటున్నారు. అది పగ తీర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక పామే పగ తీర్చుకుంటుంది. పాము ఎవరో? స్నేక్ సోనియా. స్నేక్ ఏం చేస్తుంది? స్నేక్ సోనియా కాటేస్తుంది. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు కాటేస్తుంది. ఇప్పుడు స్నేక్ ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది మాట. పగబట్టింది. 5 ఆడవాళ్ళ మీద పగబట్టింది, 2 మగవాళ్ళ మీద పగబట్టింది, 3 మగవాళ్ళ మీద పగబట్టింది. ఇక పెద్దోడు చిన్నోడే మిగిలి ఉన్నారు. ఆ పెద్దోడు చిన్నోడు వాళ్ళ పిల్లలు అన్నమాట. ఆ పిల్లల్ని ఎప్పుడు కలదు కదా పాము. ఎదురు చూస్తుందన్నమాట. పడగిప్పి ఎదురు చూస్తుంది. ఎప్పుడు దొరుకుతాడో అప్పుడు వేసేద్దామని చూస్తుంది. అంతే కదా. వీళ్ళందరినీ ముందు కాటేసేసిన తర్వాత దీనికి ఆకలి ఎక్కువ అవుతుంది కదా, పెద్దోడిని చిన్నోడిని మింగేస్తుంది. అర్థమైందా? ఇక ఇంతే జరిగేది. టోటల్ గా ఈ స్నేక్ రాణి చేసే పనులు ఇవే. స్నేక్ రాణి కొప్పట్టుకుపోతాక చాలా 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 ప్రయత్నాలు చేస్తుంది. ఈ స్నేక్ రాణిని మీరు నమ్ముకున్నట్టయితే పెద్దోడా చిన్నోడా దాని గుడ్లు పామే ఎలాగెత్తుందో మిమ్మల్ని కూడా అలా మింగేస్తుంది. కాబట్టి మీరు గేమ్ లోకి వచ్చేయండి. చూసిన ప్రోమోలో సోనియా కూడా నిఖిల్ వైపు వెళ్ళింది, మిగతా వాళ్ళందరూ సీత వైపు వెళ్తున్నారు. అవును నీకు అక్కడ వ్యత్యాసం కనబడుతుంది. నీకు నిఖిల్ది తప్పు కాదు. దాంట్లో ఎవరున్నారో చిన్నోడు స్నేకు, ఈ 2 ఉన్నాయి కదా. పిచ్చోడు స్నేక్ ఉన్నారు కదా. ఆ పిచ్చోడు స్నేక్ గురించి ఎవడ వెళ్తలేదు. ఈ స్నేక్ ఎప్పుడు పుసుకొట్టేసి ఎప్పుడు కాటేసేద్దని భయం వేస్తుంది వాళ్ళకి. అసలు వద్దు వాళ్ళ మాకు అన్నట్టుగా డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. హ్యామర్ విషయంలోనే నీకు క్లియర్గా కనబడుతుంది. అరే మనలో ఎవడైనా పర్లేదు కానీ సోనియా అవ్వకూడదు, ఈడు కూడా అవ్వకూడదు, ఇప్పుడు మణికంఠుడు కూడా అవ్వకూడదు, అలాగని ప్రేరణ కూడా అవ్వకూడదు అంది. నాకు బాగా నచ్చింది యష్మి విషయంలో అదొక్కటే. వెనకాల ఫ్రెండ్ అయినా కానీ ప్రేరణకే డిఫెండ్ చేయడం రాదు చీఫ్ కింద. ఆమె అవ్వకూడదు అంది గ్రూప్ డిస్కషన్లో. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? మనం అవ్వాలనుకున్న వాళ్ళందరూ బయట ఉన్నవరా. నబీలు, పృథ్వీ, మణికంఠ వీళ్ళందరూ ఉన్నారు కదా. అప్పటికే అయిపోయింది వీళ్ళ కోట. యష్మి వీళ్ళ 4 గ్రూప్ మీటింగ్ ఎట్టేమన్నారు? రేపు ప్రేరణ ఒకటి అవ్వకూడదు,
మనం ఆడినట్టే యాక్ట్ చేద్దాం, వాళ్ళకి అవకాశం ఇద్దాం, హ్యామర్ పట్టుకునే అవకాశం వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు ఎవడో కొన్ని. కానీ ఒక్కరిని సెలెక్ట్ చేయరురా, సీతను సెలెక్ట్ చేయరు. నాకు తెలిసి సీత ఉంటుందని ముందే జడ్జ్ చేసింది. నిజంగా స్కిల్స్ బాగా డెవలప్ అయినాయి యష్మికి. లేదు లేదు లేవు 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 అబ్సల్యూట్లీ. ఇప్పుడు గేమ్ స్పిరిట్ ఉంది, నేను ఒప్పుకుంటా. మన గేమ్ ఆడింది మామూలుగా వాళ్ళ మగోడు కూడా సరిపోడు. మగోడు కూడా లేదు బ్రస్, డిఫెండింగ్ తెలిసిపోద్ది నీకు తెలిసిపోద్ది. ఇప్పుడు యష్మికి ఫస్ట్ లో లేదనుకున్నాం మనం, ఏదో అర్ధంతరంగా వచ్చిన చీఫ్ కింద అందరిని కూడా అతలాకుతలం చేసింది అనుకున్నాం. అది కాదు కదా, ఒకసారి చూడాలి. కరెక్టే, నువ్వన్నది కూడా పాయింటే, ఒకసారి చూడాలి ప్రతి ఒక్కరు. కానీ దీంట్లో అన్ఫిట్ ఎవరంటే మణికంఠ ఏ టైంలో ఎలా ఉంటాడో తెలియదు. లేదు లేదు, మణికంఠకి డిఫెండింగ్ స్కిల్స్ ఉన్నాయి కానీ మణికంఠ ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతున్నాడో తెలియట్లే. సీత నామినేషన్ చక్కగా క్లియర్గా చెప్పింది. నిజంగా ఆడు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆడు మెంటల్లీ స్ట్రాంగ్ కానీ ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్ అయ్యాడు. కాకపోతే ఏ టైంలో ఎలా రిసీవ్ చేసుకోవడం తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పాయింట్నైనా సరే రిసీవ్ చేసుకున్న వాడే చీఫ్. అందులో నిఖిల్ ప్రతిదీ రిసీవ్ చేసుకుంటున్నాడు. అది బ్యాడ్ అవని గుడ్ అవని ప్రతిదీ ఎమోషనల్ అవుతున్నాడు, ప్రతిదీ కరెక్ట్గా ఎంచుకుంటున్నాడు పాయింట్ అనేది. వీళ్ళిద్దరు వల్ల, ఎవరి వల్ల, స్నేక్ రాణి వల్ల, మన పృథ్వీగడ్ వల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. నాకు తెలిసి వాళ్ళ నుంచి దూరంగా వచ్చేస్తే వాడి గేమ్ ప్రశాంతంగా ఆడతాడు. నిజంగా చెప్తున్నా, అప్పుడు తగ్గపోరంటే ఏంటో తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఆ సోనియా అంజేబు నేను నా శక్తి టీంని ఎంచుకుంటా అంట, మేము కాంతారా టీంని ఎంచుకుంటాం అంత యష్మి. అలా ఉంటుంది మరి. నీకు సరైన మొగుళ్ళు దొరికేశారు ఇప్పుడు. యష్మి నబీలే నీ కరెక్ట్ పర్సన్స్. నిఖిల్కైనా పృథ్వీకైనా ఎవరికైనా సమాధానం చెప్పగలిగాడు నబీలే. ఈ ఆశల్ని ఇలాగే నిలబెట్టి నబీల్, లేకపోతే నీ మీద కూడా మరి లేదు, రెడ్ మార్క్ పడిపోద్ది. కాబట్టి ఇప్పుడు దాకా అయితే నువ్వు మట్టికి బెస్ట్ కంటెస్టెంట్ అని మాకు బిగ్ బాస్ హౌస్ లో అనిపిస్తుంది. అయితే నైనిక విష్ణుప్రియని నామినేట్ చేయడం ఎలా అనిపించింది? నైనిక విష్ణుప్రియన అంటే ఒక విషయం, ఆమె చీఫ్ కింద పనిచేయదు విష్ణుప్రియ కూడా. ఎందుకంటే నత్తి బ్రెయిన్, టింగర్ శాస్త్రం ఈ రెండు కూడా చీఫ్ ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బెక్క నవ్వుతూ అవి అంత పెద్ద నోరు ఎందుకు? నీ నోరు నాశనం అవ్వ, అంత పెద్ద నోరు ఎందుకు నీకు అంటుంది. ఊరు నాయన ఎవరో గాజ్యంలో ఏమైనా వచ్చినట్టు బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తుంది. నేను అంత నోరా? ఓకే, నీ యాంకర్ గా యాజ్ యాంకర్ నీకు ఉండాలి నోరు, కానీ నీకు మైక్ కూడా అవసరం లేదమ్మా. అవునవును, ఈ రోజు ప్రోమోలో కదా ఏం లేదు, ఆ ప్రోమో హైప్ కోసం అంతే, అంతకుమించి ఏం లేదు. ప్రేరణ ఒకవేళ శక్తి టీం గెలిందంటే ప్రేరణనే కొడతారో మామూలుగా అమ్మాయిలలో. ఆ గేమ్ ఏదన్నా గేమ్ టాస్క్లు పెట్టినప్పుడు మామూలుగా బాధ టార్గెట్ చేసి బాధేస్తారు. యష్మి ఎక్స్పెషల్లీ, యష్మికి గేమ్ స్పిరిటే ఉందబ్బా. నేను గమనించాను కదా, ఫ్రెండ్షిప్ స్పిరిట్ కానీ వీళ్ళందరూ నాకు కావాలని కానీ ఏమీ లేదు. సో ఫైనల్ గా సోనియా గురించి అందరు సోనియా టార్గెట్ చేశారు, మీరేం చెప్తారు ఫైనల్ గా? టార్గెట్ చేయడం ఏంటి? సోనియా అందరం టార్గెట్ చేస్తుంది, హౌస్ లో మా మనోభావాలను టార్గెట్ చేస్తుంది, మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతుంది సోనియా. మేము టార్గెట్ చేయట్లా, మేము ఆవిడని చక్కగా పూలు పానుపు మీద బయటకు పంపేద్దామని చూస్తున్నాం. అర్థమైందా? మమ్మల్ని మానసికంగా మెంటల్ గా ప్రెజర్ పెట్టి మమ్మల్ని మానసికంగా వేధిస్తుంది, సోనియానే వేధిస్తుంది. సోనియా వల్లే నాకు కోపం వచ్చేస్తుంది రోజు. అర్థమైందా? ఈ కోపం రావడానికి కారణమే సోనియా. అర్థమైంది? ఈ మెంటల్ వచ్చేస్తుంది నాకు. అప్పుడప్పుడు టీవీ పాల్గొట్టేద్దాం అనిపిస్తుంది కానీ అమ్మో కొనుక్కోలేం, మళ్ళీ డబ్బులు అయిపోతే ఎందుకులే ఈ సోంపోపుడు సోనియా కోసం టీవీ పాల్గొట్టేయడం ఎందుకులే అని సైలెంట్ గా కూర్చుంటున్నా. ఆ గేమ్ చూసినని చెప్పి కూడా నాకు దగ్గరుంటే కొరికేయాలనిపిస్తుంది, మెడక కసక్కని కొరికేయాలనిపిస్తుంది. నిజంగా అంత కోపం వచ్చేస్తుంది బ్రో, నిజంగా మెంటల్ వచ్చేస్తుంది. నీ మాటలు ఏంటంటే అబ్బా, నాకైతే అసలు నీ మాటలు తీసుకోలేకపోతున్నా, ఒక్క మాట కూడా తీసుకోలేకపోయావు ఇప్పుడు దాకా నేను. నువ్వు ప్రతి మాట రాంగ్ మాట్లాడుతున్నావు, ప్రతిది కూడా డిఫెండ్ చేయలేకపోతున్నావు. నువ్వు ఏం మాట్లాడుతావు నీకే తెలియట్లే. మాట్లాడితే నువ్వేదో రోబోలో మాట్లాడుతున్నావు, వాళ్ళందరూ మనుషులు, నేను రోబోని అన్నట్టు మాట్లాడుతున్నావు. నీ తగలయ్యా, నిన్ను మట్టి అర్జెంటుగా ఈ వీక్లో ఖచ్చితంగా చక్కగా పూలేసి స్వాగతించి బయటకు పంపుతాం. దీంట్లో ఎటువంటి గొడవ లేదు. ఓకే, థ్యాంక్ యూ.